ఇక్కడ వైసీపీ ఇంతకన్నా డిఫరెంట్గా ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు వైసీపీ ఈ మొత్తం వివాదంలో డే 1 నుంచి ఇప్పుడే కాదు మెగా వర్సెస్ అల్లు వచ్చినప్పుడు కూడా వైసీపీ క్లియర్గా అల్లు అర్జున్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఎందుకు చేసిందంటే అల్లు వైసీపీకి టీడీపీ జనసేన ప్రత్యర్థులు చేశారు, ఇందులో ఏముంది. సో అందువల్ల మొదటి నుంచి డే 1 నుంచి ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ సమర్థిస్తారు. ఇలా 2 ఎపిసోడ్లు. మొదటి ఎపిసోడ్ మెగా వర్సెస్ అల్లు ఎపిసోడ్. రవి కిషోర్ చంద్రరెడ్డికి ప్రచారం చేయడము, నాగబాబు పరాయి వాళ్ళు మా వాళ్ళు అని సిద్ధాంతం చెప్పడము, ఈ మొత్తం ఎపిసోడ్లో క్లియర్గా వైసీపీ అల్లు అర్జున్ అయిపోయింది. దెన్ సెకండ్ ఎపిసోడ్ తెలంగాణలో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్, ఆ తర్వాత అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఈ ఎపిసోడ్లో కూడా వైసీపీ అల్లు అర్జున్తోనే ఉంది. ఎందుకుంది? వాళ్ళకి అల్లు అర్జున్ ఉపయోగం కనుక టీడీపీ జనసేన వ్యతిరేకంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపడాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందిస్తాడు, ఎలా స్పందిస్తారు, చాలా విషయాలపైన రాజకీయ నాయకులు సరైన సమయంలో వాళ్ళకు అనువైన సందర్భంలో స్పందిస్తాడు. తొందరపడి స్పందించినా అది నష్టదాయకం అనుకున్నట్టు స్పందించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నిటి మీద స్పందిస్తున్నాడా? నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు ఎన్నిటి మీద స్పందించాడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని నరేంద్ర మోడీ అదాని ఇష్యూ ఇన్నిసార్లు చర్చకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు స్పందించాడు చెప్పండి. అదాని తప్పన్నాడా, మోడీ తప్పన్నాడా? రాఫెల్ పైన పెద్ద చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి రాఫెల్ మీద స్పందించాడు చెప్పండి నాకు. ఒక్క కామెంట్ చూడండి. దేశం మొత్తం చర్చించింది కదా, ఒక్కడైనా మాట్లాడా? ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్ నష్టపోతాయి, మోడీ ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ మాట్లాడిండు ఎక్కడన్నా? సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందా? మరి ఎందుకు మాట్లాడి? జగన్మోహన్ రెడ్డి చాలా వాడి మీద సైలెంట్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అన్నిటి మీద మాట్లాడుతున్నాడా? అంతే కదా. జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాయి 100 చెప్తాను నేను. 100 ఒకటి కాదు. పోనీయండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెనిఫిట్ రద్దు చేస్తూ టికెట్ ధర పెంచారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందా? దాన్ని సమర్థించడా, వ్యతిరేకించిందా? కరెక్టే, నేను కూడా ఇదివరకు అలాగే చేసిన అన్నడా? అనలేదు కదండి. చాలా వాటి మీద జగన్మోహన్ రెడ్డి కూడా సైలెంట్గా ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాఫెల్ ఇష్యూ వచ్చి ఎప్పుడు 6 ఏళ్ళైంది. ఎప్పుడు మాట్లాడి చెప్పండి నాకు జగన్మోహన్ రెడ్డి? దేని మీద మాట్లాడి చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఎన్నిసార్లు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి నాకు. అంటే పవన్ కళ్యాణ్ అటు సినీ రంగంలోనూ ఉన్నారు, ఇటు రాజకీయంగా ఉన్నారు, అండ్ అల్లు అర్జున్కి దగ్గర బంధువు కాబట్టి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక అంశం పైన ఎప్పుడు మాట్లాడితే తమకు ఇబ్బందిగా ఉండదు వారు చూసి మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం వల్ల సంధ్యా థియేటర్లో జరగాల్సింది ఆగుతుందా? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం అనేది పొలిటికల్ కాన్సిక్వెన్స్ ఏంటి దానికన్నా చెప్పండి. అంటే ఇప్పుడు సమాజంలో పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ పాపులర్ యాక్టర్. సో పాపులర్ యాక్టర్ రాయాలి, ఎవరు అందరు పొలిటీషియన్లకు రాయాలి. మీలాంటి యాంకర్లు కూడా తీసుకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్తో లింక్ చేయాలి. లింక్ చేస్తే ఒక తమ్ముడేలు పెట్టుకోవచ్చు, హెడ్లైన్ పెట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ అని పెడితే జనం చూస్తారని. అందువల్ల ఇది కరెక్ట్ కాదని అంటాడు. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కన్సర్న్ పొలిటికల్ కాన్సిక్వెన్స్ ఏమున్నాయి చెప్పండి. పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, 27 రోజుల తర్వాత మాట్లాడి ఏమైనా అయిందా? ప్రపంచం మునిగిందా? నాకు చెప్పండి, ఏం ప్రపంచం ఎక్కడ మునిగింది? పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా రేవంత్ రెడ్డి పేరు చెప్పి ఎక్కడ స్పందించను చెప్పండి నాకు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి బయట చూపెట్టండి. రేవంత్ రెడ్డి నువ్వు అన్యాయం అల్లు అర్జున్ పేరు ఇలా చేయడం అని అన్నడా? ట్వీట్ చేశారు సార్. ఒక్క బయట చూపెట్టండి అంటున్నా. బయట ఒకటి చూపెట్టండి నాకు. మరి అల్లు అర్జున్ అరెస్ట్ ఖండిస్తూ అంతే, అది ఖండిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై ఎక్కడ మాట్లాడినట్టున్నా. అందువల్ల మనం ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసి పవన్ కళ్యాణ్ మీద రాలేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాపులరు. ఏం లాజిక్ అండి అది? నాకు అర్థం కాని లాజిక్. అండ్ రేవంత్ రెడ్డి విషయంలో చాలా